అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశంలోనే ఈ దుర్మార్గమైన చర్యగా ఈ రోజున ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో లండన్లో అంటే మన దేశంలో పుట్టి ఇక్కడ ఉన్నటువంటి అంటరానితనాన్ని, నిరక్షరాస్యతని, అస్పృశ్యతని రూపుమాపడానికి పుట్టిన అవతార పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన విగ్రహాలని లండన్లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అక్కడ ఆయన విగ్రహాలను పెట్టుకుని చాలా గౌరవిస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి దుర్మార్గం ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కొంతమంది వ్యక్తుల్ని పంపించి లైట్లు ఆర్పేసి అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి కుట్ర పనటం అనేది చాలా సిగ్గుచేటు. ఈ రకమైనటువంటి పక్క దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంబేద్కర్ని గౌరవిస్తున్నటువంటి సమాజంలో ఈ దేశంలో, ఈ భారతదేశంలో పుట్టిన అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయాలన్న ఆలోచన రావటం బహుశా ఇది చాలా హేయమైన చర్యగా భావిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.